దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు నేను ఒక సాధారణమైన సందేశం చెప్పడానికి మీ ముందుకు రాలేదు. నా గుండెల్లో ఉన్న ఒక భారాన్ని, ఒక అత్యవసరమైన హెచ్చరికను మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి మీ పనులన్నీ పక్కనపెట్టి ఈ మాటలు శ్రద్ధగా వినండి. మన చేతుల్లో సమయం జారిపోతోంది. లోకం చాలా వేగంగా మారిపోతోంది. మనం సాధారణం అనుకునే రోజులు ఇక రావు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి 24:42లో ఒక మాట చెప్పారు. మీ ప్రభువు ఏ ఘడియను వచ్చునో మీరెరుగరు గనక మెలకువగా ఉండుడి. దేవుడు మనల్ని చీకటిలో ఉంచలేదు. ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందో బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్పష్టంగా రాయించాడు. త్వరలో ఈ భూమి మీద మానవ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక అద్భుతం జరగబోతోంది. దాన్ని బైబిల్ రాప్చర్ అంటుంది. అంటే యేసుక్రీస్తు ఆకాశం మీదికి వచ్చి తనను నమ్ముకున్న బిడ్డలను కనురెప్పపాటులో ఈ భూమి మీద నుండి పైకి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఈ భూమి మీద మిగిలిపోయిన వారికి మహాశ్రమల కాలం వస్తుంది. ఆ 7 ఏళ్ల కాలం నరకం కంటే భయంకరంగా ఉంటుంది. అది ఒక కథ కాదు, అది త్వరలో జరగబోయే వాస్తవం. మన కళ్ల ముందే బైబిల్ చెప్పిన 5 ఆఖరి సూచనలు నెరవేరుతున్నాయి. అవేమిటో ఆధారాలతో చూద్దాం. మొదటి మరియు 5వ సూచనలు కలిపి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లోని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం రెవల్యూషన్ 13లో స్పష్టంగా రాసి ఉంది. అంత్యదినాల్లో ఒక ఏకప్రపంచ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వ నాయకుణ్ణి బైబిల్ అంత్యక్రీస్తు అంటుంది. ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కుడిచేతి మీద గాని నొసటి మీద గాని ఒక ముద్ర, మార్క్ ఆఫ్ ద బీస్ట్ 666 వేస్తాడు. ఆ ముద్ర లేనిదే ఏ మనిషి ఏమీ కొనలేడు, అమ్మలేడు అని బైబిల్ చెబుతోంది. ఒకప్పుడు ఈ మాటలు వింటే జనాలు నవ్వేవారు. అందర్నీ ఒకే సిస్టంలో కంట్రోల్ చేయడం ఎలా సాధ్యం అనేవారు. కానీ ఈరోజు మీ కళ్లతో మీరే చూడండి. చేతిలో క్యాష్ పోయింది. అంతా డిజిటల్ కరెన్సీ వచ్చేసింది. ముఖం చూపిస్తేనే గేట్లు తెరుచుకుంటున్నాయి. చైనా లాంటి దేశాల్లో సోషల్ క్రెడిట్ సిస్టమ్ తెచ్చారు. ఇవన్నీ మనుషులకు సౌకర్యం, కన్వీనియన్స్ పేరుతో వస్తున్నాయి. కానీ ఇవి సౌకర్యాలు కావు, మనుషులను బానిసలుగా మార్చే కంట్రోల్ మెకానిజమ్స్. అంత్యక్రీస్తు రాకముందే ప్రపంచం అతనికి కావాల్సిన స్టేజ్ సిద్ధం చేస్తోంది. రెండవ అద్భుతమైన సూచన యెరూషలేములో 3వ దేవాలయం నిర్మాణం. 2 తెస్సలోనికయులకు 2:4 ప్రకారం అంత్యక్రీస్తు దేవుని ఆలయంలో కూర్చుని తానే దేవుడనని ప్రకటించుకుంటాడు. అంటే ఖచ్చితంగా యెరూషలేములో ఒక దేవాలయం కట్టబడాలి. ఈరోజు వార్తలు చూడండి. టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు ఆ గుడి కట్టడానికి కావాల్సిన బట్టలు, పాత్రలు అన్నీ సిద్ధం చేసేశారు. గుడి కట్టడానికి ముందు పాత నిబంధన 19 ప్రకారం దేవునికి ఒక మచ్చలేని ఎర్రని ఆవును బలిచ్చి ఆ బూడిదతో స్థలాన్ని శుద్ధి చేయాలి. 2000 సంవత్సరాల నుండి అలాంటి ఎర్రని ఆవు ఇజ్రాయెల్లో పుట్టలేదు. కానీ ఇప్పుడు 2025 సమయానికి దేవుని వాక్యం నెరవేరడానికి ఆ ఎర్రని ఆవులు బలి ఇవ్వడానికి సిద్ధంగా వయసుకు వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు నా ప్రియ సహోదరులారా. ఈ వార్త వింటుంటే మనకు గూస్బంప్స్ రావాలి. దేవుని క్యాలెండర్లో సమయం అయిపోతోంది. 3వ సూచన మిడిల్ ఈస్ట్లో శాంతి ఒప్పందం. దానియేలు 9:27 చెబుతోంది. అంత్యక్రీస్తు అనే నాయకుడు ఇజ్రాయెల్తో 7 ఏళ్లపాటు ఒక భయంకరమైన నిబంధన, ఒప్పందాన్ని స్థిరపరుస్తాడు. ఈరోజు ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు మధ్య ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ప్రపంచమంతా మాకు శాంతి కావాలి, శాంతి కావాలి అని అరుస్తోంది. 1 తెస్సలోనికయులకు 5:3 ప్రకారం దేవుడు ఇలా అన్నాడు, లోకులు శాంతిగా ఉన్నది, భయమేమీయూ లేదు అని చెప్పుకొనుచుండగానే ఆకస్మికంగా వారికి నాశనం తటస్థించును. మనుషులు చేసుకునేది శాంతి కాదు, అది వినాశనానికి నాంది. ఆ శాంతి ఒప్పందం జరిగిందంటే రాప్చర్ జరిగిపోయినట్లే. 4వ సూచన గురించి చెప్పేటప్పుడు నా గుండె పగిలిపోతోంది. బైబిల్ 2 తెస్సలోనికయులకు 2:3 ప్రకారం అంత్యదినాల్లో విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. ఈరోజు బయట లోకంలో కాదు, దేవుని మందిరాల్లోనే పాపం పెరిగిపోయింది. వాక్యం చెప్పాల్సిన చోట ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. పాపం గురించి హెచ్చరించాల్సిన సేవకులు జనాలను మెప్పించడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. దేవుని భయం పోయింది. మాకు దేవుడు కావాలి కానీ దేవుని ఆజ్ఞలు వద్దు అనే పరిస్థితికి క్రైస్తవులు దిగజారిపోయారు. సోషల్ మీడియాలో దేవుని వాక్యాన్ని కామెడీ చేస్తున్నారు. ఇది దేనికి సూచన? సంఘం తన పరిశుద్ధతను కోల్పోతోంది.
పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి పెండ్లి కుమార్తె నిద్రపోతోంది. నా ప్రియమైన సోదర, సోదరి, ఈ సూచనలన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తోంది? బైబిల్ ప్రవచనాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనం సిద్ధపడడానికి. 10 మంది కన్యకల ఉపమానంలో 5 మాత్రమే నూనెతో సిద్ధంగా ఉన్నారు. తలుపు మూసిబడింది. మిగతా 5 బయటే ఉండిపోయారు. ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసుకుని అడుగు. ఒకవేళ ఈరోజే, ఈ క్షణమే బూరశబ్దం మోగితే, యేసుక్రీస్తు మేఘాల మీదికి వస్తే నేను ఆయనతో పాటు ఎత్తబడతానా, లేక ఈ భూమి మీద శ్రమలు అనుభవించడానికి మిగిలిపోతానా? ఇంకా ఎంతకాలం నామకార్థపు జీవితం జీవిస్తావ్? సగం లోకం, సగం దేవుడు, ఈ రెండవ పడవల్లో కాలు పెడితే మునిగిపోతావు. యేసుక్రీస్తు నీకోసం తన రక్తాన్ని చిందించాడు. నీవు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. 2 పేతురు 3:9 ప్రకారం ఆయన నీకోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఈరోజే, ఈ క్షణమే తీర్మానం చేసుకో. నీ పాపాలను ఒప్పుకో. యేసును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నీ రాకడ సమీపంగా ఉందని నేను నమ్ముతున్నాను. నన్ను క్షమించు. నువ్వు నీతో పాటు తీసుకువెళ్ళు. నన్ను నీ రాకడ కొరకు సిద్ధపరచు. ఆమేన్. ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటే దయచేసి నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీవు సిద్ధంగా ఉంటే కామెంట్స్లో ఆమేన్ అని టైప్ చెయ్యి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. మారనాథా, ప్రభువా త్వరగా రమ్ము. Strength in grace. It's all about Jesus.